ఒకడేమో ఏదో జరిగింది ఆడ కుట్ర, ఏదో దేశ కుట్ర జరిగింది అంటారు. మరేం పీకిండ్రా మీరు? ఆడ ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీ తర్వాత 2-3 నెలలు మీరు ఈ కూలిన తర్వాత 2-3 నెలలు మీరు ఉన్నారు కదా, మరి ఏం చేసిండ్రు? ముఖ్యమంత్రి గారి యొక్క సహనాన్ని, ముఖ్యమంత్రి గారి యొక్క ఓపికని పరీక్షించడమే కాదు, ఆయన ఆవేశంగా మాట్లాడిన అంశాలని ప్రజలకు ఆపాదిస్తున్నారు. వీళ్ళు ప్రజలను అన్నట్టు, రైతులను అన్నట్టు, ఉద్యోగులను అన్నట్టు, నిరుద్యోగులను అన్నట్టు. నిజంగా నేను చెప్తున్నా, నీకు 3 నెలలు ఇస్తే, ఆయనకు వారం రోజులు ఇస్తే కాదు, 1 గంట నాకు అధికారం ముఖ్యమంత్రి గారు ఇస్తే వీళ్ళందరినీ లోపల పడేస్తాను. నేను చెప్తున్నా, ఇట్లాంటి చిల్లర దొంగల్ని, వీళ్ళు బయట తిరిగే నైతిక హక్కు లేదు ఈ దొంగలకు. తెలంగాణ అని చెప్పి తెలంగాణ పేరు మీద రాష్ట్ర పార్టీని ఏర్పాటు చేసుకొని తెలంగాణను దోచుకున్నాక భారత రాష్ట్ర సమితి అని చెప్పి తెలంగాణ ప్రజలను వంచింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతుల గురించి మాట్లాడుతుంది. తెలంగాణ రైతులకు 1,60,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో 2 బడ్జెట్లలో నేను పెట్టినానంటే మీకు అర్థం కావట్లేదు. అంటే రైతు సమాజం నుంచి వ్యతిరేకత రావాలి. ఆయన అంటాడు, ఇంకా రేపు జరగబోయే పరిణామాలు హెచ్చరించడం కూడా చేత కావట్లేదు. ఏంది, రైతులు తిరగబడితే, రైతులు చేస్తే ఎన్ని రెచ్చగొడతారా మీరు? విద్యార్థుల కాడికి పోతుంటారు, రైతుల కాడికి పోతుంటారు, దాంట్లో దొంగతనంగా ఉంటుంటారు. ఇలా ఆర్టీసీ ఉద్యోగులు ఉంటే వాళ్ళని పాపం నాయకులను బెదిరించి చేస్తుంటారు, రిటైర్డ్ ఇంజనీర్లు ఉంటే వాళ్ళని బెదిరిస్తుంటారు. బ్లాక్మెయిల్ రావని చెప్పి ఊకనే అనలే మిమ్మల్ని. ఆయన ఒక సొంటకాయగాడు కేటీఆర్, తెలుసో తెలియదో, ఏం మాట్లాడతాడో తెలియదు, పోని నన్నన్న విలువ అని చెప్పి అంటలే. మా అయ్య అయితే 6 రోజులలో అయిపోజేస్తాడు చూసుకో అని చెప్పేసి. మీ అయ్య ఫస్ట్ మీరు పోయి మాట్లాడటానికి 6 రోజులు పడుతుందిరా నాయన పిలవడానికి. కేసీఆర్ రాడని చెప్పట్లేదా? కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింద ఉన్న కవితను అరెస్ట్ చేసి లోపల పడేసిండ్రు. రేపు ఉంటుంది మీ దొంగతనం తెలిస్తే తర్వాత 3వ నెంబర్ ఎవరో, మరి 3వ నెంబర్ నువ్వో మీ బావో తెలియదు, 2వ నెంబర్ ఎవరో, 1వ నెంబర్ ఎవరో, అందరు దొంగలే కదా. మాకు కూడా రక్తం మసులుతున్నది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇలా తగుదునమ్మా అన్న రీతులు చెప్తుంటే అసలు మీకు బయట తిరిగే నైతిక హక్కు ఎక్కడదని నేను ప్రశ్నిస్తున్నా. కాళేశ్వరం మీద 1 నిమిషం కూడా మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకి లేదు. అక్కడ దోచుకుంటుంటేనే నీకు తర్వాత మినిస్ట్రీలో అవకాశం ఇవ్వకపోతే సంవత్సరం పాటు నేను సిద్దిపేట సంఘం మీటింగ్ పెడితే ఈ హరీష్ రావు అంటోనికి ఎందుకు మంత్రి ఇస్తలేరా అని చెప్తే అన్నిట్లో ఫ్రంట్ పేజీలు వచ్చినాయి. నా వార్తలన్నీ కూడా జిల్లాలలో వస్తాయి. కానీ రాయించుకుంటుంది. మంత్రి పదవి కొరకు ప్రతిపక్షాలే అడుగుతుండని చేయిస్తుంది. మంత్రి పదవి 1 year తర్వాత ఇచ్చిండు, నీ వల్ల సమస్య ఉంటుందని. Subscribe us and press the bell icon for more interesting updates.